ఓం శ్రీ రామదూత స్వామినే నమః. ఓం శ్రీ వేణుదత్తాత్రేయ స్వామినే నమః. ఓం శ్రీ సువర్ణదత్త లక్ష్మీ దేవ్యై నమః. భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి దివ్య చరణములకు మనందరి భక్తి సహిత ప్రణామాలు. స్వామి కరుణ వలన భగవద్భక్తులందరికీ శుభాలు కలుగవలెనని కోరుకొనుచున్నాను. శ్రీ రామదూత స్వామి వారి యోగ మహిమలు తెలుసుకుంటున్న క్రమంలో ఇప్పుడు నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి పట్టణము వాస్తవ్యులు శ్రీ తుర్లపాటి శ్రీనివాసరావు గారి కుటుంబము శ్రీ స్వామివారిని ఆశ్రయించి తరించిన వాస్తవములను తెలుసుకుందాము. శ్రీమతి అన్నపూర్ణ శ్రీనివాసరావు గారు 6000 నియోగుల బ్రాహ్మణులు, భరద్వాజ గోత్రము వాళ్ళు. వీళ్లకు 2 మగపిల్లలు. పెద్దబ్బాయి పేరు చరణ్, రెండవ అబ్బాయి పేరు శ్రీరామ్ ప్రణీత్. శ్రీనివాసరావు గారు స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ సత్యనారాయణ గారు బ్యాంకు పనుల నిమిత్తం వచ్చినప్పుడు శ్రీనివాసరావు గారితో పరిచయం ఏర్పడినది. ఒకనాడు సత్యనారాయణ గారితో మాట్లాడినప్పుడు రావు గారు తన తమ్ముడి కుమారునికి ఆరోగ్యము బాగాలేదని వైద్యము డాక్టర్స్ విషయమై సంప్రదించారు. సత్యనారాయణ గారు తనకు తెలిసిన వైద్యులని గురించి చెప్పిన పిమ్మట శ్రీ రామదూత స్వామివారు దైవశక్తి సంపన్నులు, ఆయన మా ఇంటికి వచ్చి ఉన్నారు, శ్రీ స్వామిని నమ్మి ఉంటే తప్పక సహాయం చేయగలరు, మీరు వస్తే పరిచయం చేస్తాను అన్నారు. సత్యనారాయణ గారు ఇచ్చిన అవకాశము వలన వాళ్ళ ఇంటిలో 1999వ సంవత్సరంలో మొట్టమొదటిగా శ్రీ స్వామివారిని శ్రీనివాసరావు గారు సందర్శించుకున్నారు. శ్రీ స్వామి పంచే చొక్కా వేసుకొని శిఖముడితో ఒక సాధారణ పల్లెటూరి వ్యక్తి వలె ఉన్నారు. నారాయణ గారు ఎంతో ఘనముగా వర్ణించుట వలన స్వామీజీ మెడలో రుద్రాక్షమాలలు, ఇతర దండలతోనూ జటాజూటములతో ప్రత్యేక వస్త్రధారణతో విభిన్నముగా, ఆడంబరముగా, గంభీరముగా ఉంటారేమో అనుకున్నారట శ్రీనివాసరావు గారు. శ్రీ స్వామివారిని పరిచయం చేసి శ్రీనివాసరావు గారికి డిఎఫ్ఓ గారు గది బయటకు వెళ్ళారు. రావు గారిని చూసి స్వామివారు ప్రేమతో, మీరు ఇక్కడికి రావాలని చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు, ఈరోజు మీరు వచ్చారు, మీరు నన్ను కలవటం అన్నది ఆంజనేయ స్వామివారి ఆదేశము వలన జరిగినది అని అన్నారు. ప్రశాంతముగా చిరునవ్వుతో ఉన్న స్వామివారిని చూసి రావుగారు తన్మయులైనారట. శ్రీ స్వామి మాటలు విన్నంతనే రావుగారు తీవ్ర ఉద్విగ్నతకు లోనయ్యారు. కారణము ఏమిటనగా రావుగారు ఊహ తెలిసినప్పటి నుండి ఆంజనేయ స్వామి వారికి పరమ భక్తుడు. ప్రతి క్షణము కూడా ఆంజనేయ స్వామిని తలుచుకునేవాడు. ఏ పనిలో ఉన్నప్పటికీ స్పృహలో ఉన్నంతసేపు కూడా స్వామి నామమును స్మరించేవాడు. ఈ విషయములేవి శ్రీ స్వామివారికి చెప్పనే లేదు. అంతవరకు తనకు ఏ విధమైన పరిచయము లేని వ్యక్తి ఆంజనేయ స్వామి వారి సంకల్పము వలన ఇక్కడికి రాగలిగినారు అనగానే ఆశ్చర్యము, ఆనందము కలిగినాయి రావుగారికి. ఆ క్షణములోనే స్వామి పట్ల పూర్తి నమ్మకమును పొందారు. ఆయనకు తన పేరు, ఊరు, ఉద్యోగము, సమస్యలు ఏమీ తెలియపరచలేదు. ఇంతకు మునుపు కలుసుకొనలేదు, పరిచయం లేదు. అయినా స్వామి ఎంతో ఆత్మీయముగా, అభిమానముగా పలుకరించి, నీవు చాలా అదృష్టవంతుడివి, ఆంజనేయ స్వామివారు నీ వెంట ఉన్నారు అన్నారు. రావుగారు వెంటనే శ్రీ స్వామి చరణాలను తాకి నమస్కరించుకున్నారు. భగవానుని దర్శనము, అభిమానము లభించినందుకు రావుగారు చాలా ఆనందించారట. పిమ్మట తన తమ్ముడి కొడుకు ఆరోగ్యము గురించి స్వామికి వివరించాడు. అప్పుడు ఆయన కొన్ని ప్రశ్నలు అడిగారు. రావుగారు ఇచ్చిన సమాధానాలు తప్పు అని పిల్లవాడి తండ్రిని తీసుకుని రమ్మన్నారట స్వామి. తన తమ్ముడి వివాహమును తనే దగ్గరుండి బాధ్యతలు నిర్వహించిన రావుగారు ముహూర్త సమయము కూడా తప్పు చెప్పారట. తన తమ్ముడిని వెంట పెట్టుకుని మళ్ళా స్వామి దగ్గరకు వస్తే స్వామివారు వివరించిన వివరాలు అన్నీ నిజమే అని రావుగారి తమ్ముడు అంగీకరించాడట. వ్యక్తిని చూడక మునిపే అతని వివాహ ముహూర్తమును తెలియజేసిన స్వామి యొక్క దివ్యశక్తికి రావుగారు ఆశ్చర్యచకితులైనారు. అప్పటి నుండి రావుగారి కుటుంబము తరచుగా ఆశ్రమములో శ్రీ స్వామిని దర్శించుకునేవాళ్ళు. ఒకసారి స్వామివారు, నాయనా, తరచుగా ఈ దారి వైపు వెళుతుంటావు కదా,
ఈ ఆశ్రమం చూస్తే ఎప్పుడూ ఏమీ అనిపించలేదా అన్నారు. అందుకు రావుగారు జవాబిస్తూ, తను ఎక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించినా దండం పెట్టుకుంటారు. అలానే ఆశ్రమం వైపు చూచినప్పుడు కూడా ఆంజనేయ స్వామి వారికి నమస్కరించుకున్నాడు. కానీ స్వాములు, ఆశ్రమాలు, అందలి పూజలు, యజ్ఞములు గురించి అవగాహన లేదు గనక పట్టించుకొనలేదు అన్నాడు. శ్రీ స్వామి చిరునవ్వుతో, మీ భవిష్యత్తు ఈ ఆశ్రమంతో ముడిపడి ఉన్నది అని చెప్పారు. రావుగారు మనసులో, శ్రీ రామదూత స్వామివారు శక్తివంతమైన దైవము, కానీ ఎవరో తెలియదు, ఆశ్రమ నిర్వహణకు మించి మహత్తర లోక శ్రేయస్సు కొరకు అవతరించినారు అని భావించారు. శ్రీ స్వామి మొదటి రోజులలో స్వయంగా హోమాన్ని నిర్వహించేవారు. స్వామితో పరిచయం ఉన్నవారు కొందరు ఆయనతో వెంట ఉండి సేవ చేసేవాళ్ళు. శ్రీ స్వామిని నెల్లూరు నందలి కొందరు భక్తులు తమ ఇళ్లకు ఆహ్వానించినారు. హోమములు చేయుటకు, సత్సంగములు నిర్వహించుటకు ప్రార్థించినారు. భక్తుల విన్నపముల మేరకు శ్రీ స్వామి నెల్లూరుకు వెళ్ళుటకు తారీఖును నిర్ణయించారు. డిఎఫ్ఓ సత్యనారాయణ గారు తమ వ్యాన్లో తీసుకెళ్ళుటకు స్వామిని కోరుకున్నారు. రావుగారు కూడా వీలు కుదుర్చుకుని స్వామివారితో నెల్లూరుకు బయలుదేరారు. వాళ్ళు ప్రయాణిస్తున్న సమయంలో స్వామివారికి భక్తుల నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కానీ కొంతసేపటి తర్వాత ఏం తెలిసింది అంటే, పోలిశెట్టి అనే భక్తుడి కుటుంబము వాళ్లే అనేక పర్యాయములు స్వామికి ఫోన్ చేస్తున్నారు. స్వామితో ఉన్నవారికి ఏమీ అర్థము కాక వారి మాటలు వింటున్నారు. శ్రీ స్వామి తమ దగ్గరకు వచ్చిన నాస్తికులతో కూడా ఆప్యాయముగా మాట్లాడును. కొన్ని సందర్భాలలో వారి శ్రేయస్సు కొరకు సున్నితముగా మందలించును. భక్తులను విసుగు కొనటము, కోపపడటము లాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు. కానీ ఆ సమయంలో శ్రీ స్వామివారు కాస్త గట్టిగానే కోపంతో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆయన వాళ్లతో, మీ కుటుంబము నిలబెట్టాలనే బాధ్యత తీసుకున్నాను, ఎందుకు ఈ పరిస్థితి వచ్చినది, ఇప్పుడు మళ్ళీ ఎంతటి శక్తిని ఇస్తే పరిస్థితి బాగవుతుందో తెలుసా అని కోప్పడుతున్నారు. శ్రీ స్వామి కోపము చూసిన వాళ్లకు కొంత భయము కలిగినది. స్వామి ఆజ్ఞను మీరి వాళ్ళెవరో పెద్ద తప్పు చేసి ఉంటారు, వాళ్ల గురించి స్వామి బాధ్యత తీసుకున్నారంటే వాళ్ళు ఎంతటి ధన్యులో అనుకున్నారట రావుగారు. ఫోన్ చేసి మొరపెట్టుకుంటున్న భక్తులు పోలిశెట్టి గారు, ప్రకాశం డిస్ట్రిక్ట్ లింగసముద్రం వాస్తవ్యులు. వాళ్లకు పిల్లలు జన్మించలేదు. వాళ్లతో కొన్ని పూజలు జరిపించి ఒక తాయెత్తును ఇచ్చారట స్వామివారు. పోలిశెట్టి గారి భార్య సుప్రజ ప్రాణాలకు తాయెత్తు రక్షణ కలిగిస్తుందని, తాయెత్తును జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పారట. కానీ స్వామివారికి తెలియకుండా పోలిశెట్టి గారు, సుప్రజ, వారి తల్లిదండ్రులు వేరొక మంత్రవేత్త దగ్గరకు ప్రశ్న అడగటానికి వెళ్ళారట. ఆయన 70 సంవత్సరాల వయసు ఉండి కాళికాదేవి అమ్మవారి పూజలు చేస్తారట. ఆయనతో పోలిశెట్టి గారి కుటుంబము మాట్లాడినప్పుడు ఆయన సుప్రజ గారిని చూసి ఏమీ చెప్పలేకపోయారట. తాము సంతానం కొరకు అడుగుటకు వచ్చామని చెప్పినా కూడా ఆయన సుప్రజ గారిని చూసి ఏమీ మాట్లాడక మౌనముగా ఉండిపోయారట. ఆ మంత్రవేత్త దగ్గర నుండి బయటికి వచ్చిన తర్వాత చూస్తే సుప్రజ గారి తాయెత్తు కనిపించలేదట. వాళ్ల కుటుంబము ఇంటికి చేరుకునేసరికి సుప్రజ గారు బాగా నీరసముతోనూ స్పృహలేని స్థితికి చేరుకున్నారట. శ్రీ స్వామివారు, ఆయనతో ఉన్నవాళ్ళు గూడూరు దగ్గరున్న ఊరికి చేరుకున్నారు. భక్తుని ఇంటికి చేరి అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. శ్రీ స్వామివారితో రావుగారికి పరిచయము మినహా ప్రత్యక్షముగా ఆయన శక్తిని చూడలేదు. డిఎఫ్ఓ సత్యనారాయణ గారు, హౌసింగ్ బోర్డు డిఈ శేషయ్య గారు, శ్రీనివాసరావు గారు ముగ్గురు శ్రీ స్వామి చెంత కూర్చుని ఉన్నారు. పడుకుని ఉన్న స్వామివారు ఎవరో తట్టి లేపినట్లుగా లేచి కూర్చున్నారు. ఏమిటి స్వామి అని డిఎఫ్ఓ గారు ప్రశ్నించగా, పోలిశెట్టి గారి భార్య సుప్రజ పరిస్థితి బాగోలేదండి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నది అన్నారట స్వామి. స్వామివారి మాటలు రావుగారికి విస్మయం కలిగించినాయి. మీకెలా తెలుసు స్వామి అని రావుగారు అడిగితే, చూస్తున్నాను నాయన అన్నారట స్వామి. తమ పక్కనే నిద్రిస్తున్న స్వామివారు పొరుగురిలో ఉన్న ఆమె ఆరోగ్యం గురించి చూసి వచ్చాను అంటారు, ఇది ఎలా సాధ్యం అనుకున్నాడట. శ్రీనివాసరావు గారికి
భక్తగణప్ప సినిమాలోని రావు గోపాలరావు మాట మాటికి కైలాసానికి వెళ్ళి వచ్చాను అనడం గుర్తుకు వచ్చినదట. గంభీరమైన పరిస్థితిని బట్టి అక్షయ్య గారు ఇతరులు శ్రీ స్వామిని సేవించి పడుకున్నారు. మర్నాడు ఉదయాన్నే పోలిశెట్టి గారు మాట్లాడి శ్రీ స్వామి అన్న మాటలే చెప్పి తన భార్య మంచంలో అచేతనంగా ఉన్నట్లు తెలిపారు. మరలా కొంతసేపటి తర్వాత పోలిశెట్టి గారు ఫోన్ చేసి శ్రీ స్వామివారికి కరుణ కలిగే విధంగా ప్రార్థించుతూ తన భార్య దయనీయమైన పరిస్థితితో మృత్యుముఖంలో ఉండుటను వివరిస్తున్నారట. అతని గోడును వింటున్న శ్రీ స్వామివారు ఏమన్నారంటే, ఇక్కడ ఒక కుటుంబము వారికి వ్రతము హోమము చేస్తామని మాట ఇచ్చి 2 పర్యాయములు వాయిదా వేశాము. ఇప్పుడు వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంటే 3వసారి మీ వలన వాయిదా వేయాల్సి వస్తుంది. కనుక ఈ కుటుంబము వారితో నీవు మాట్లాడి వాళ్ళ అనుమతి తీసుకొనండి. నేను మీ భార్యను బ్రతికించడానికి ప్రయత్నిస్తాను అన్నారట. చాగణం అనే ఊళ్ళోని భక్తులు 2 సంవత్సరముల నుండి శ్రీ స్వామివారిని తమ ఇంటికి పిలిచి పూజించుకొనుటకు ప్రయత్నిస్తున్నాడట. అతని కోరిక మేరకు శేషయ్య గారు ఇతరులు శ్రీ స్వామిని తీసుకెళ్ళి వారింట ఆనాటి రాత్రి బస చేశారు. వెనువెంటనే పోలిశెట్టి గారు స్వామివారిని ఆహ్వానించిన భక్తుడు ప్రభాకర్ గారికి ఫోన్ చేసి తమ తప్పిదమును తన భార్య పరిస్థితిని వివరించి ఆ రోజు స్వామి కనికరిస్తేనే తన భార్య ప్రాణం దక్కుతుంది అని కన్నీటి పర్యంతమైనారట. అతని మాటలకు ఆందోళన చెందిన ప్రభాకర్ గారు హోమము వాయిదా వేసుకొనుటకు అంగీకరించారు. ప్రభాకర్ గారి కుటుంబము స్వామివారితో, స్వామి మొదట మీ భక్తురాలి ప్రాణరక్షణ కావించండి, మరొక నాడు మీ చేత హోమము చేయించుకుంటాము. అజ్ఞానముతో అమాయకత్వముతో భక్తులు చేసేటి పొరపాట్లకు మీరు శ్రమించవలసి వచ్చినది. నిర్హేతుక కృపతో మమ్మల్ని క్షమించండి. ఆశ్రయించిన వారిని రక్షించేటువంటి ఆపద్బాంధవులు, అనాథ రక్షకులు మీరు అని ప్రార్థించారు. అంతటా స్వామి కొన్ని ముఖ్య విషయాలు వివరించి ఇతర భక్తులకు సంశయ నివృత్తి చేశారు. చాగణం గ్రామమునందలి భక్తుని ఇంటి నుండి స్వామివారు భక్తులతో కందుకూరుకు బయలుదేరారు. శ్రీ స్వామి తనతో ఉన్న వాళ్ళతో, ఒక దుష్టగ్రహము పోలిశెట్టి కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నది. ఆ అమ్మాయి ప్రాణాన్ని తీస్తోంది, ఆమెను తినేస్తున్నది. ఆమెలో ఉన్న మిగిలిన 4 ప్రాణాలను తీసేలోపు మనము ఆమెను బ్రతికించాలి అన్నారట. కందుకూరుకు వాళ్ళు ప్రయాణిస్తుండగా మళ్ళీ పోలిశెట్టి గారి బంధువులు ఫోన్ చేసి అమ్మాయి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉన్నది, కింద చాప వేసి పడుకునబెట్టినట్టు తెలియజేశారు. శ్రీ స్వామి అప్పుడు మీరు ఒక కలశమును ఇంకా కొన్ని వస్తువులను సిద్ధము చేసి మన ఇంటిలో ఉంచండి, మేము ఫలానా టైంకి అక్కడ చేరుకుంటాము అన్నారు. శ్రీ స్వామితో ప్రయాణిస్తున్న రావు గారికి భయము బాధ అనిపించినది. శ్రీ స్వామితో ఉండి ఆయన చేసే హోమం చూడాలనుకుంటే ఆటంకము ఏర్పడినది. శ్రీ స్వామి ఏమేమి ప్రక్రియలు చేసి పోలిశెట్టి గారి భార్య సుప్రజను రక్షిస్తారో ఏమో, తను అక్కడికి వెళ్లే బదులు కావలికి తమ ఇంటికి వెళితే మంచిది అనుకున్నారు. అదే మాట స్వామితో కూడా చెప్పారు. స్వామి కావలి రాగానే నేను దిగిపోతాను అంటే ఆయన లేదండి, మీరు ఉండటం వలనే సకాలంలో విషయం తెలిసి బయలుదేరాము, భయపడకండి అన్నారు. కొంత నిరాశతోనూ భయంతోనూ ఉన్న శ్రీనివాసరావు గారు స్వామి మాటలతో తేరుకొని ధైర్యం తెచ్చుకున్నారు. మిగతా వాళ్ళు మాత్రం శ్రీ స్వామి బాధ్యత శ్రమతో పోల్చితే తమ శ్రమ ఏపాటిది అనుకున్నారు. వాళ్ళ ప్రయాణము గంభీరమైన వాతావరణంలో సాగినది. మధ్యాహ్న వేళ తర్వాత కందుకూరు టౌన్కు శ్రీ స్వామివారి ఇంటికి చేరుకునేసరికి పోలిశెట్టి గారు ఇతర భక్తులు శ్రీ స్వామి ఇంటి దగ్గర చేరి ఉన్నారు. శెట్టిగారు విషణ్ణ వదనముతో శ్రీ స్వామిని చూసి రోధించారు. స్వామివారు అతనితో నీకేమీ భయం లేదు అని చెప్పారు. శ్రీ స్వామివారి ఇంటి బయట వరండాలోనూ శెట్టిగారితో పాటు వచ్చిన వాళ్ళు నిల్చుని ఉన్నారు. శ్రీ స్వామి ఇంటి లోపలికి వెళ్ళి 2 నిమిషాలలో బయటికి వచ్చారు. ఆయన తన కమండలాన్ని తీసుకొని వచ్చి అందలి నీళ్లను చూసి ఏవో మంత్రాలు పఠించారు.
డిఎఫ్ఓ సత్యనారాయణ గారి భార్య మాధవీలత గారికి మంత్రము ఉపదేశించారు స్వామి. పిమ్మట, అమ్మా, కలశములోని నీళ్లు తీసుకెళ్ళి శెట్టిగారి భార్యపై చల్లు, చెవిలో ఈ మంత్రము స్మరించు అన్నారు. మాధవీలత గారు స్వామివారు ఇచ్చిన కమండలంలోని నీళ్లను తన దగ్గర ఉన్న కలశంలోనికి పోసి దానిపైన ఒక కొబ్బరికాయ, 2 మామిడి ఆకులు ఉంచారు. శ్రీ స్వామి ఒక రాగి రేకు పైన బీజాక్షరాలు రాసి మాధవమ్మ గారికి ఇచ్చి, ఈ రక్షను సుప్రజ నుదుటికి తాకించి మంత్రించిన నీళ్లు చల్లి ఓం రామదూతాయ నమః అను మంత్రమును 3 సార్లు ఆమె చెవిలో పఠించమన్నారు. మరు నిమిషములో మాధవీలత గారు మిగిలిన భక్తులు బయలుదేరి పోలిశెట్టి గారి ఇంటికి చేరుకున్నారు. మాధవీలత గారు శ్రీ దత్తాత్రేయ స్వామివారి పటమును, మంత్రతీర్థము ఉన్న కలశము, బీజాక్షరములున్న రాగి రేకును తీసుకొచ్చారు. రక్షను సుప్రజ గారి నుదురుకు తాకించి తీర్థమును సుప్రజ గారి శరీరము పైన చల్లినది. శ్రీ స్వామివారి దివ్య నామమును ఓం శ్రీ రామదూతాయ నమః, ఓం శ్రీ రామదూతాయ నమః, ఓం శ్రీ రామదూతాయ నమః అను మంత్రమును 3 పర్యాయములు స్మరించినంతనే సుప్రజ నెమ్మదిగా కళ్ళు కదిపి తరువాత కనులు తెరిచి చూస్తున్నది. కానీ సుప్రజ శరీరము మాత్రము బిగదీసుకొని అచేతనముగా ఉన్నది. శ్రీ స్వామివారికి పరిస్థితి తెలియపరచగా ఫోను ఆమెకిస్తే ఆశీర్వచనం చేస్తామన్నారు. సుప్రజను అప్పటికి వరండాలో పాత చాప పైన పడుకొనబెట్టారు. ఆమెను మోసుకొని ఇంటిలోనికి తీసుకువెళ్ళి ల్యాండ్ ఫోను రిసీవరును చెవి దగ్గర ఉంచినప్పుడు బ్రహ్మనాగరి భాషలో స్వామివారు ఆశీర్వదించారు. దీవెన పూర్తయ్యేలోపు పెదాలు కదిపి స్వామి స్వామి అనసాగింది సుప్రజ. మాట్లాడుట మరియు నెమ్మదిగా లేవగలిగినది. సుప్రజ ప్రాణాపాయ స్థితి గురించి తెలిసి చూచుటకు వచ్చిన బంధువులు, ఇరుగు పొరుగు వారు తమ కళ్ళ ముందు శ్రీ స్వామివారి ఆజ్ఞను మాధవమ్మ గారు పాటించినప్పుడు సుప్రజ అచేతన స్థితి నుండి బయటపడి జీవించుటతో తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. వైద్య సహాయము లేకనే ఆమెను బ్రతికించిన శ్రీ రామదూత స్వామివారి దైవశక్తికి వారు ఆశ్చర్యము, ఆనందము పొందారు. శ్రీ స్వామివారు దీవించిన పిమ్మట సుప్రజ చైతన్యవంతముగా ఉన్నది అని పోలిశెట్టి గారు కబురు చేయగా అమ్మాయికి తలస్నానము చేయించి తమ సన్నిధికి తీసుకొని రమ్మన్నారు స్వామి. సుప్రజ అభ్యంగన స్నానం ఆచరించి మంచి వస్త్రములు, తలకు కూడా వస్త్రము ధరించి పునర్జన్మ పొందిన ఉద్వేగముతోనూ శ్రీ స్వామివారి రక్షణ పట్ల అమిత భక్తితోనూ కుటుంబ సభ్యులు తోడు రాగా స్వామిని సందర్శించుకున్నది. ఆ సందర్భములో అక్కడి చేరిన వాళ్ళు శ్రీ రామదూత స్వామివారిని జయ జయధ్వానాలతో ప్రస్తుతించారు. సుప్రజ, పోలిశెట్టి గారి కుటుంబము ఆనంద భాష్పాలతో స్వామివారి పాదాలను అభిషేకించారు. ఈ సంఘటనను ప్రత్యక్షముగా చూచుట వలన శ్రీనివాసరావు గారు నమ్మగలిగారు. కానీ వేరెవరైనా చెబితే వారి వారి భక్తి నమ్మకాలను బట్టి నమ్మగలరు. స్వామివారు కొంత నీరసంతో ఉన్నట్లు అనిపించి రావుగారు కారణము అడుగగా, కొంత పవర్ ఇవ్వవలసి వచ్చినది. వీరితో ఉన్న జన్మాంతర సంబంధము వలన నేను వీరి పట్ల శ్రద్ధ వహిస్తున్నాను అన్నారట స్వామి. స్వామివారిని నమ్మి అనుసరించితే ఆయన ఎంతటి మహిమనైనా చేయగలరు. కానీ నమ్ముట, ఆయన సూచనలను పాటించుట ముఖ్యమైన కర్తవ్యము. శ్రీనివాసరావు గారు తన అభిప్రాయమును తెలియచేస్తున్నారు. దైవశక్తి అనున్నది సైంటిఫిక్ రీజన్కు అందదు, ఇంకా సైన్స్కు అతీతమైనది కూడా. తర్క వితర్కాలను నమ్మేవారికి దైవశక్తి అర్థము కాదు. స్వామివారి దివ్యశక్తి అనుపమానము అనుకున్నారు రావుగారు. స్వామివారు కొన్నిసార్లు బ్రహ్మనాగరి భాషలో దీవిస్తారు. అన్ని వేళలా తెలుగులోనే అందరినీ ఆశీర్వదిస్తారు. స్వామి దేవతలు మాట్లాడే భాష అయిన బ్రహ్మనాగరి లిపిలోనే వ్రాసుకుంటారు. ఈ భాష యోగులలో కూడా అందరికీ తెలియదు. హిమాలయ యోగులు కొంతమందికి మాత్రమే తెలుసునట. ఈ సంఘటన జరిగిన పిమ్మట రావుగారు తన తమ్ముడి కుమారునకు ఆరోగ్యము గురించి స్వామివారికి తెలియచేశారు. స్వామివారు సహాయం చేస్తానని అన్నారట. కానీ
కొంతకాలానికి ఏమన్నారంటే, తను ఇచ్చే సహాయము వాళ్ళు అందుకోలేకపోతున్నారు. అనగా ఆయన శక్తిని స్వీకరించుటకు తగిన పుణ్యము కూడా వారికి ఉండవలెను. ఆయన ఇచ్చిన మంత్రమును భక్తితో స్మరించుట చేయవలెను. శ్రీనివాసరావు గారు తెలుసుకొని వివరిస్తున్న విషయం ఏమిటంటే, ఒక రాకెట్ను గగనములోనికి పంపించినప్పుడు లాంచింగ్ ప్యాడ్ ఎలా అవసరమో, స్వామి ఇచ్చే శక్తి మనలోనికి వచ్చుటకు, వచ్చి స్థిరపడుటకు కూడా మనకు తగినంత పుణ్యము ఉండుట, లేదా శ్రీ స్వామి సలహాలను పాటించుట తప్పనిసరిగా చేయవలెను. కానీ ఏవో కారణాల వలన స్వామి ఆజ్ఞలను రావుగారి తమ్ముడి కుటుంబము పాటించలేకపోయారు. ఈ విషయమై స్వామి 2 సంవత్సరాలకు మునిపే పిల్లవాడి జాతకమును తెలియచేశారు. శ్రీనివాసరావు గారు స్వామివారితో కలిసి ఉంటూ వివిధ సంఘటనలను ప్రత్యక్షముగా చూసినందున స్వామి శక్తి, కరుణ పట్ల నమ్మకమును ఇసుమంతైనా వీడలేదు. క్రమముగా రావుగారికి కొన్ని దివ్య అనుభవాలు వచ్చినవి. వాటి వలన స్వామివారు భగవత్ స్వరూపము, ఘనతర తపశ్శక్తి సంపన్నులు అని నమ్మినారు. రావుగారు తన అభిప్రాయాలను తెలియచేస్తున్నారు. త్రేతాయుగమునందు, ద్వాపర యుగములోను వశిష్ఠ మహర్షి, సాందీప మహర్షి శ్రీరామునకు, శ్రీకృష్ణునకు గురువులుగా ఉండినప్పటికీ అనేక మంది మునులు, ఋషులు వంటి వారు అరణ్యములలో, ఆశ్రమాలయందు నివసించేవారు. తపస్సు, ధ్యానము, గురుకులములను నిర్వహించేవారు. కొన్నిసార్లు మహారాజులు స్వయంగా వారి చెంతకు వెళ్ళి తమ విన్నపములను తెలిపెడివారు. నేటి కలియుగములో నైతిక విలువలు పాటించని సంస్కృతి, విశృంఖలత్వము ప్రబలుతున్న కాలములో మహా తపశ్శక్తి సంపన్నులు అనడి వారు హిమాలయాలలోనూ, అహోబిలము, భైరవకోన, గోవా దగ్గర ఉన్న జడలమ్మ కోన, శ్రీశైలం దగ్గర ఉన్న ఉమామహేశ్వరమునందలి గుహలలోనూ తపస్సాధన చేసుకుంటున్నారు. మానవ సమాజానికి దూరంగా ఉంటున్నారు. అరుదుగా మాత్రమే కొందరు వ్యక్తమవుతూ ప్రజలతో మమేకమై జీవిస్తూ వాళ్ళ కష్టనష్టములు తొలగించి దేవుళ్ళుగా పూజలందుకొనుచున్నారు. మెహర్ బాబా, సాయిబాబా, గొలగమూడి వెంకయ్య స్వామివారు, శ్రీ వేణు దత్తాత్రేయ స్వామివారు మొదలైన భగవత్ సద్గురువుల వలనే నేడు మనమున్న ఈ కాలములో త్రిమూర్త్యాత్మక శక్తి కలిగిన శ్రీ స్వామి సంచరించుచున్నారు. వాళ్లకు ఇవ్వబడిన బృహత్ కార్యములను సక్రమముగా నిర్వర్తించి పిమ్మట సమాధి చెందుట, లేక వాళ్ళ స్వస్థలములైన బిలములు మరియు హిమాలయములకు వెళ్ళుట జరుగును. కనుక వాళ్లను గుర్తించి, నమ్మి, ఆశ్రయించి తరించుట మన అదృష్టము, కర్తవ్యము అనుచు తన అభిప్రాయములు రావుగారు తెలియజేస్తున్నారు. శ్రీ స్వామి తన జీవితంలో చేసిన దివ్య లీలలను రావుగారు ఇప్పుడు తెలియచేస్తున్నారు. శ్రీనివాసరావు గారు స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. 1990 సంవత్సరంలో కావలికి బదిలీ వలన వచ్చి చేరారు. కొంతకాలము వరకు బ్యాంకు సక్రమంగానే పనిచేస్తూ ఎటువంటి సమస్యలు లేక ఉన్నది. అయితే బ్యాంకులలో యూనియన్స్ ఉంటాయి. కావలి బ్రాంచిలో ఒకటే యూనియన్ ఉన్నప్పటికీ అందులో గ్రూప్స్ కొన్ని తయారైనాయి. మంచివాళ్లు ఉన్నంత వరకు యూనియన్ నిర్వహణ సరిగానే ఉన్నది. కానీ కొంతకాలము ఈ బాధ్యతలు అనగా సుమారు 6 లేక 7 సంవత్సరముల పాటు వేరే వాళ్లకు కేటాయించిన తరువాత చిన్నపాటి మోసాలు, తప్పులు జరిగినవి. బ్రాంచిలో కొందరు ఉద్యోగులు అమర్యాదకరంగా ప్రవర్తించుట, మాట్లాడుట వలన స్త్రీ ఉద్యోగినులు మరియు బ్యాంకులో పనికి ఉండి వచ్చిన స్త్రీలు ఇబ్బందులు పడవలసి వచ్చినది. బ్యాంకు పరిస్థితి గురించి రావుగారికి మరికొందరికి అవమానకరముగాను, బాధగాను ఉన్నది. స్వామిని కలుసుకున్నప్పుడు రావుగారు తమ బ్యాంకు నందలి అవకతవక విషయాలను గురించి మొరపెట్టుకున్నారు. మళ్ళీ ఇంకొక నాడు కూడా స్వామికి తమ వంటి కొందరు ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురించి ఏకరువు పెట్టారు. శ్రీ స్వామి ఆయన మాటలను విని నవ్వి ఊరుకున్నారు. కానీ ఏమీ వ్యాఖ్యానించలేదు. రావుగారిని ఊరడించనూ లేదు.
స్వామివారికి రాజకీయములంటే ఇష్టం లేదేమో, అందుకే తన విషయము పట్టించుకొనటలేదు అనుకున్నారట రావుగారు. కానీ అన్ని స్థాయిలలోని రాజకీయ నాయకులు స్వామివారిని ఆశ్రయిస్తున్నారు కదా. తన విషయమునకు స్వామి ప్రాధాన్యత ఇచ్చుటలేదు అనుకున్నారు. శ్రీ స్వామి పరిచయమైన కొత్తలో శ్రీనివాసరావు గారు ఒక్కరే ఉన్నప్పుడు, నాయనా, నీవు ఆశ్రమానికి వచ్చిన అధికారులతోనూ పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు కానీ రాజకీయ నాయకులను చూసినా వాళ్లతో వ్యక్తిగతమైన పరిచయములకు ప్రయత్నించవద్దు, పెంచుకొనవద్దు. నీ దేవుడితో పరిచయాన్ని నిలబెట్టుకో, నీకు ఖచ్చితంగా మంచి మార్గము ఉంటుంది అన్నారు. శ్రీ స్వామి పైన నమ్మకముతో రావుగారు బ్రాంచ్ విషయాలను పట్టించుకొనడం మానేశారు. బ్యాంకులో తన పని వరకే చూసుకొని తరువాత ఆశ్రమానికి వెళ్ళుట, అక్కడున్న పనులు, శ్రీ స్వామి సేవలో కాలక్షేపం చేసేవారు. ఒకనాడు హఠాత్తుగా శ్రీ స్వామి, మీ బ్రాంచ్లో ఎలక్షన్స్ ఎప్పుడు వస్తున్నాయి అన్నారు. 2 నెలలలో రావచ్చు అన్నారు రావుగారు. శ్రీ స్వామి, మీరు నిలబడుతున్నారా అంటే, మీరు భలేవారు స్వామి, మా బ్యాంకులో యూనియన్ 2 గ్రూప్స్గా ఉన్నది. మేము కొద్ది మందిమి. వేరొక గ్రూపు వాళ్ళు 6-7 సంవత్సరములుగా అధికారంలో ఉన్నారు. కులం పరంగాను, ఆర్థికముగా, ఇతర బలాల విషయంలో వాళ్లకు పోటీగా నిలబడటం, గెలుచుట ఇవన్నీ అసాధ్యాలు అని రావుగారు చెప్పగా, కానే కాదు, నీవు నిలబడు, గెలుస్తావు అని స్వామి ధైర్యం చెప్పారు. రావుగారు అయోమయంలో ఉండి శ్రీ స్వామికి ఏమని వివరించను? తనకన్నా పలుకుబడి, డబ్బు అన్నీ ఉన్న పెద్దవాళ్ళు తట్టుకొనలేక బదిలీ చేసుకొని లేదా ఆఫీసర్లుగా ప్రమోషన్ తీసుకొని వెళ్ళిపోయారు. నేను చాలా తక్కువ స్థాయిలో ఉన్నాను. నేనేంటి, వాళ్లతో యూనియన్ నిర్వహించడమేమిటి? సెక్రటరీ అంటే దాదాపు బ్రాంచి అంతా అతని చేతుల మీద జరుగుతుంది. మేనేజర్లు కూడా పూర్తిగా సెక్రటరీపై ఆధారపడతారు. ఇన్ని బాధ్యతలున్న బ్రాంచ్ను నేను నిర్వహించడమేమిటి? ఇంకా వాళ్ల సంఖ్య అధికముగా 30 మంది. మేము 15 మంది ఉంటాము. ఇక్కడే తెలుస్తుంది గెలుపు ఎవరికి దక్కును అనేది. భయము, అయిష్టముతో రావుగారు ఆలోచిస్తుంటే శ్రీ స్వామి ఎన్నికలలో నిల్చోమని ప్రోత్సహించారు. శ్రీ స్వామివారి మాటను కాదనలేక రావుగారు సెక్రటరీ పదవికి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తరువాత స్థాయిలో ఎలక్షన్ ప్రచారము చాలా జోరుగా ఉన్నది. బలవంతంగా పోటీలో నిలబడినా ఎలాగూ ఓడిపోవటమే కదా అని ప్రచారపు శ్రమ కూడా సరిగా తీసుకొనలేదు. శ్రీ స్వామివారి శక్తి తెలుసు, ఆయనపై పూర్తి విశ్వాసము ఉన్నది. కానీ రావుగారికి తన గెలుపు గురించి నమ్మకము లేదు. శ్రీ స్వామివారు తనకు ఈ పరీక్ష పెట్టి సంఘర్షణ కలిగించారు. ఎలక్షన్స్లో గెలిచినా ఓడినా తదుపరి ఫలితాలు ఎట్లా ఉంటాయో, ఉద్యోగం సరిగ్గా చేయగలుగుతానా, బదిలీపై వెళ్ళాలా, పెనంపై నుండి పొయ్యిలో పడినట్లు కాదు కదా అనుకుంటూ రావుగారు ఆందోళన చెందసాగారు. శ్రీ స్వామి చెంతకు వెళ్ళి తన భయాలను చెబుతూ, స్వామి, మీ పట్ల నమ్మకము ఉన్నది కానీ నా పైన నమ్మకము లేదు. ఎన్నికల ఫలితాలే కాదు, ఉద్యోగ విషయమై కూడా ఆందోళనగా ఉన్నది అని మొరపెట్టుకున్నారు. అతని మాటలకు స్వామివారు నవ్వి, నాయనా, నీవు తప్పకుండా గెలుస్తావు. కానీ కర్మానుభవంలో భాగంగా కొన్ని సంఘర్షణలు అనుభవించాలి. కర్మ ఫలితమును కొంతైనా అనుభవిస్తేనే మిగిలిన ఫలితమును పుణ్య కార్యాచరణ, దైవానుగ్రహము వలన నశింపజేయవచ్చును అన్నారు. గెలుపు ఓటమిల సంగతి పక్కన పెడితే అవధూత స్థాయి సద్గురువులు మన కర్మ ఫలితములను మనలను రక్షిస్తూ అనుభవింపచేసి బంధ విముక్తులను చేస్తారు. కర్మ ఫలితములను దేవతలు సైతం తప్పించుకోలేనప్పుడు శ్రీ స్వామి మన పట్ల చేసేడి రక్షణ అమోఘమైనది అని రావుగారు భావించారు. ఇంతలో ఎలక్షన్ వచ్చి ప్రశాంతముగా ముగిసినది. శ్రీ స్వామివారు పిలిచి, నాయనా, ఖచ్చితంగా 2 ఓట్ల తేడాతో నీ ప్యానెల్ మొత్తం గెలుచుకుంటావు అన్నారు. శ్రీనివాసరావు గారే కాదు, మిగతా వాళ్ళు కూడా ఊహించని సంఘటనగా రావుగారి సమూహము గెలిచారు. తమ కులము, ధనము, ఇతర ఆధిక్యతలతో ఎన్నికల ఫలితములను అంగీకరించునో లేదో అని రావుగారి అనుయాయులు భావించారు. కానీ క్రమముగా బ్యాంకులో అవకతవకలకు పాల్పడుతున్న వాళ్ళు
తమాషాగా ట్రాన్స్ఫర్స్ వచ్చి వేరే ప్రాంతాలకు వెళ్ళారు. సుమారు 6 లేక 7 సంవత్సరముల తర్వాత బ్యాంకులో ప్రశాంతత, ప్రతిష్ట మళ్ళీ నెలకొన్నాయి. శ్రీ స్వామివారికి మనస్ఫూర్తిగా రావుగారు, అతని అనుయాయులు ధన్యవాదాలు తెలిపారు. స్వామి, ఇన్నాళ్ళు నేను కొంత ఆశ్రమ సేవలో ఉన్నాను. ఇప్పుడు బాధ్యతల వలన బ్యాంకు నందే ఎక్కువ సమయం పనిచేయవలను కదా అని రావుగారు ప్రశ్నించగా, స్వామి, బ్యాంకు పరిస్థితి మరీ దిగజారకుండునట్లు మరియు మంచివాళ్ళు, నీతిమంతులు చేయని తప్పులకు బాధ్యులు కారాదు, వాళ్ళ ఉద్యోగములు, జీవితములు క్షేమముగా ఉండే విధముగా మీరు శ్రద్ధ వహించాలి అన్నారు. ఇంకా 2-3 సంవత్సరములు మీరందరూ శ్రద్ధగా పనిచేస్తే మళ్ళీ సంస్థకు పునర్వైభవం ఏర్పడును అన్నారు. శ్రీనివాసరావు గారు ఈ సంఘటనల గురించి తెలియచేసి, నీతిపరులైన ఉద్యోగస్తులతో సక్రమంగా పనిచేసే సంస్థ కొందరి స్వార్థపరుల వలన నష్టపడి అమాయకులకు ఉద్యోగములు పోయే పరిస్థితి ఉన్నప్పుడు శ్రీ స్వామివారు కల్పించుకొని సంస్థను, అనేక మంది జీవితాలను రక్షించడం గురించి రావుగారు తెలియజేశారు. కొన్ని సందర్భాలలో రావుగారికి మళ్ళేనే శ్రీ స్వామి తమను పట్టించుకొనుట లేదేమో అని కొందరు భక్తులు అనుకొనుచుంటారు. కానీ కొంత సమయము తర్వాత వాళ్ళు ఏమి తెలుసుకుంటారనగా, తాము కోరిన దానికన్నా మించి తమకు మేలు చేయుటకు శ్రీ స్వామి ప్రయత్నిస్తున్నారని, మన దోషకర్మను పరిపరి విధాలుగా తొలగిస్తున్నారు అన్న విషయమును అంటారు. మరొక విషయం ఏమిటంటే, చాలా జన్మల నుండి మన తల్లిదండ్రుల పుణ్యము, మన భక్తి సాధనలు సమస్తము ఫలవంతమైనప్పుడు మనము శ్రీ స్వామిని ఆశ్రయించగలము. తరువాత నుండి ఇహలోక అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక సాధన అభివృద్ధి కూడా మనకు లభించును. శ్రీ స్వామివారి ప్రేమను, శక్తిని మనము అంచనా వేయలేము. శ్రీ స్వామివారు చేసేటి లీలలు నమ్మిన వారికి ఆయన మహిమలనిపించును. శ్రీ స్వామి తెలియని వారికి యాదృచ్ఛికముగా జరిగినవి అనిపించును. శ్రీ స్వామివారి పట్ల తమ అభిప్రాయాలను, తమ అనుభవాలను శ్రీనివాసరావు గారు తెలియచేస్తున్నారు. దైవశక్తి ప్రభావము సత్యము, శాశ్వతము. మాయలు, తంత్రాల వలన ఫలితములు తాత్కాలికము మరియు కొన్నిసార్లు ప్రమాదకరము కూడా. ఒకనాటి రాత్రి 9 గంటల నుండి రావుగారికి ఆరోగ్యము బాగాలేదు. బేదుల వలన బాగా నీరసించినారు. వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ గారు ఊరిలో లేరు. శ్రీ స్వామివారు ఢిల్లీలో ఉన్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయానికి బాగా నీరసించి కళ్ళు బైర్లు గమ్ముతున్నాయట. ఆశ్రమంలో కష్టపడి పనిచేసే ఆర్ఎంపీ డాక్టర్కు ఫోన్ చేస్తే ఆయన అదే రోజు తనకు ఆరోగ్యము బాగాలేదని ఇంటికెళ్ళి పెందలాడే పడుకున్నాడట. అతను రాత్రి వేళల్లో రోగులను చూచుట చాలా అరుదు. రాత్రి 1 గంటకు రావుగారు కంగారు పడి డాక్టర్ గారికి కబురు చేశారు. సార్, తప్పనిసరి పరిస్థితులలో మిమ్మల్ని లేపాల్సి వచ్చినది. తన ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు అని తెలియజేశారు. శ్రీనివాసరావు గారి ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో డాక్టర్ గారి ఇల్లు ఉన్నది. డాక్టర్ గారు వెంటనే తన మెడికల్ కిట్తో 5 నిమిషాల లోపే రావుగారి ఇంటికి చేరుకున్నారు. 4 కిలోమీటర్ల దూరం నుండి అంత త్వరగా రాగలగటం నిజంగా విచిత్రమే. వెంటనే ఒక టాబ్లెట్ ఇస్తే చేతితో పట్టుకోవటం మినహా రావుగారికి ఏమీ తెలియకుండా స్పృహ కోల్పోయారట. డాక్టర్ గారు చికిత్స చేసి ముఖం పైన నీళ్లు చల్లి తట్టి పిలుస్తుంటే కాసేపటికి కళ్ళు తెరిచిన రావుగారు నెమ్మదిగా తేరుకున్నారట. అర్ధరాత్రి సమయంలో ఇంటికి వచ్చి చికిత్స చేసినందుకు వైద్యునకు కృతజ్ఞతలు చెప్పారట రావుగారు. బీపీ, షుగర్ వంటి ఇతర పరీక్షలు కూడా నిర్వహించగా అన్నీ సరిగానే ఉన్నట్లు రిపోర్టులు వచ్చినాయి. మర్నాడు ఉదయము డాక్టర్ గారు పరామర్శించి, శ్రీనివాసరావు గారు, నిన్న కాస్త నలతగా ఉండి త్వరగా పడుకున్నాను. 1 గంటకు మీరు ఫోన్ చేసే మునిపే శ్రీ స్వామివారు తట్టి లేపినట్లు అయ్యింది. మీ మాటలు విని మన స్వామివారి ఆజ్ఞగా భావించి వెంటనే వచ్చాను అనంటే రావుగారికి అర్థమైనది.
1 గంట సమయంలో వేగముగా డాక్టర్ వచ్చి చికిత్స చేసినది శ్రీ స్వామి పట్ల గౌరవముతో అన్న విషయము. శ్రీ స్వామిని నమ్మిన వారికి ఆయన అనుగ్రహము ఖచ్చితముగా ఉంటుంది. స్వామి శక్తి వలన భక్తుల అంతరంగములో నుండి దోషశక్తులు విడుదల అగుచున్నప్పుడు వాళ్ళ పరిస్థితులలో కొన్ని మార్పులు జరుగును. అవి తాత్కాలిక కష్టములే కానీ శాశ్వత ప్రయోజనము కలిగించును. ఈ సంఘటన యాదృచ్ఛికము కాదు అని నమ్ముట వలన శ్రీ స్వామి యందు భక్తి విశ్వాసములు రావుగారి కుటుంబములోనూ అతని బంధువుల యందు పెరిగినవి. శ్రీ స్వామి అప్పటి పరిస్థితిని బట్టి ఒకసారి బహిరంగ ప్రదేశంలో మహిమను చేశారు. చేవూరు ఆశ్రమానికి 11 కిలోమీటర్ల దూరములో రెడ్డిపాలెం గ్రామము ఉన్నది. నెల్లూరు ప్రాంతంలో రెడ్డి కులము వారు ఆర్థికంగా ఉన్నవాళ్ళు. కానీ చాకిచెర్ల రెడ్డిపాలెం నందలి రెడ్డి కులము వారు కొంత పేద స్థితిలో ఉన్నారు. ఆ గ్రామము నుండి ఒక కుటుంబము వచ్చి శ్రీ స్వామిని ఆశ్రయించారు. స్వామి అప్పుడు, అమ్మా, సమస్య మీ కుటుంబానిది కాదు, మీ గ్రామానిది. అకారణంగా అకాల మృత్యువులు జరుగుతున్నాయి కదా అన్నారు. అవునని వాళ్ళు మరికొందరు గ్రామస్తులు స్వామివారిని శరణు వేడారు. గ్రామములో హోమము చేయుటకు ముహూర్తము నిర్ణయిస్తే అకాల మరణాల వల్ల అది వాయిదా పడినది. శ్రీ స్వామివారు ఆశ్రమములోనే హోమం చేశారు. రెడ్డిపాలెం ఊరి వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ పక్క ఊరిలో ఇంకొకతను మరణించాడు. స్వామితో శ్రీనివాసరావు గారు మరికొందరు భక్తులు రెడ్డిపాలెం గ్రామానికి వెళ్ళారు. స్వామి గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారి గుడి గ్రామానికి పడమర వైపున ఉన్నది. అమ్మవారి విగ్రహాన్ని తీసి గుడిని ఊరికి సముద్రానికి మధ్యలో నిర్మించి విగ్రహం పునఃప్రతిష్ఠ చేయాలి అన్నారు. పోలేరమ్మ తల్లి చూపు సముద్రం వైపు ఉండాలని కూడా అన్నారు. గుడి కట్టించిన వ్యక్తికి కబురు చేసి విషయం చెప్పగా అతను భయపడి ప్రాణప్రతిష్ఠ చేసిన పోలేరమ్మ అమ్మవారి విగ్రహాన్ని గుడిలో నుండి తీస్తే తనకేమైనా అపాయం జరుగుతుందని తాను విగ్రహాన్ని మార్చను అన్నాడు. అంతటితో స్వామివారు ఆ పని తనే చేస్తానన్నారు. గ్రామస్తులతో ఊరంతా తిరిగి పొలిమేర రాళ్ళు వేయించారు. 2 రోజులు హోమం చేసిన తరువాత పోలేరమ్మ తల్లి గుడి రాయిని శ్రీ స్వామివారు చేత్తోనే పెరికి సముద్రానికి అభిముఖంగా ప్రతిష్ఠ చేశారు. తరువాత 8 అడుగులు పొడవు, 4 అడుగుల వెడల్పు, అరడుగు మందము ఉండిన బొడ్డురాయిని దృఢమైన వ్యక్తులు మిక్కిలి ప్రయాసతో రామాలయం చెంతకు చేర్చారు. కానీ మరలా దానిని ఎత్తి గుండంలో స్థాపించుటకు ప్రయత్నాలలో వారు భయపడుతున్నారు. బలిష్టమైన 20 మంది యువకులు బొడ్డురాయిని బయటకు నానా తిప్పలు పడి విఫలం చెంది స్వామికి తెలిపారు. ఇంతలో ఒక ముసలి వ్యక్తి వచ్చి రావుగారితో, పోలేరమ్మ తల్లిని మీ స్వామి గుడి నుండి మార్చారు, స్వామి అంట కదా, బొడ్డురాయిని లీలతో ప్రతిష్ఠించవచ్చునా అన్నాడు. అవసరమైతేనే స్వామి ఎంతటి మహిమనైనా చేయును, అవసరం లేకుంటే చెయ్యరు అన్నారట రావుగారు. ఇంతలో స్వామి గుండము చుట్టూ తెరలు కట్టించి పూజారిని తెరలోపలికి పిలిచారు. కొండపైన బండరాయి దొర్లినట్టు దడదడమని శబ్దము. 1 నిమిషంలో స్వామి తెర తీయించి గ్రామస్తులను కొబ్బరికాయలు కొట్టమన్నారు. గుండములో రాయి పూడ్చబడి నిలబడి ఉన్నది. అర్చకుడు వణికిపోతున్నాడు. కొద్దిసేపటికి తేరుకొని శ్రీ రామదూత స్వామివారి దైవశక్తిని తాను స్వయంగా చూచినది అందరికీ తెలియచెప్పాడు. ఆ గ్రామమునందు అప్పటి నుండి సంక్షేమము, అభివృద్ధి ఏర్పడినవి. స్వామి వ్రాసి ఇచ్చిన యజ్ఞనామములతోనే హోమములు చేసేవారు. శాస్త్రోక్తమైన యజ్ఞరీతులు తెలియని వారు కూడా స్వామి అనుజ్ఞతో కర్తవ్యము నిర్వహించగలిగేవాళ్ళు. శ్రీ స్వామి మాటే శాస్త్రము, వేదవాక్యము. శ్రీదేవి భాగవతంలో కూడా గ్రామ దేవతలు దేవీ శక్తిని కలిగి ఉండి తమ ప్రాంతమందలి జీవులను రక్షిస్తుంటారు అని పేర్కొనబడినది. దేవాలయములలో క్రమం తప్పక పూజ, నైవేద్యాలు సమర్పించి ఉత్సవాలు చేస్తుంటే గ్రామాలు, పట్టణాలు, నగరాలైనా కళకళలాడుతూ సురక్షితంగా ఉంటాయని శాస్త్రవాక్యము. గతంలో సరి అయిన రీతిలో మంత్రసిద్ధి, తపశ్శక్తి కలవారిచే ప్రాణప్రతిష్ఠ జరిగిన దేవతా విగ్రహాలను అంతటి శక్తి గలవారే తాకి మార్చగలుగును.
కనుకనే స్వామి సులువుగా దేవతాశక్తిని మార్చగలిగెను. ఒంగోలుకు కావలికి మధ్య ఉన్న జాతీయ రహదారి సంఖ్య 5 అక్కడ సింగరాయి కొండ గ్రామంలో ఉన్న కొండపై నరసింహస్వామి వెలసి ఉన్నారు. సముద్రములో ఆయన గుడికి ఎదురుగా వెళుతున్న బ్రిటిష్ వారి నౌకలు అకస్మాత్తుగా అల్లకల్లోలానికి గురి అయ్యేవి. ఇంతటితో భేదావహులైన బ్రిటిష్ వాళ్ళు విగ్రహమును మార్చుటకు ధైర్యం లేక విగ్రహమునకు ఎదురుగా ఉన్న ముఖద్వారమును స్వామి చూపు పడకుండునట్లు జరిపి కట్టారు. నౌకలు కల్లోలమగుట తప్పినది. దీనికి పరిహారముగా స్వామి ఆలయమునకు ప్రతి ఏటా జరిమానా కట్టేవారు. ఇప్పటికీ ఈ సాంప్రదాయము కొనసాగుతున్నది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర యందు బ్రహ్మము గారు దేవతలకు బలులివ్వటం మానివేయాలని ఆ ఊరి మునసబుకు ప్రజలకు చెప్పుతున్న సందర్భములో పోలేరమ్మ అమ్మవారిని నిప్పు తెమ్మనగా గుడినందలి దేవతా విగ్రహము నిప్పు తీసుకుని బ్రహ్మంగారి చెంతకు నడిచి వచ్చినదట. ప్రత్యక్షముగా ఇది చూసిన ప్రజలు హడలిపోయి నాటి నుండి అమ్మవారికి పొంగళ్ళు నివేదించేవాళ్ళు. మహా తపశ్శక్తి సంపన్నులు అవధూతల దర్శనము వలన ప్రకృతి, దేవతలు, పుణ్యనదులు కూడా శక్తివంతములగును. శ్రీ రామదూత స్వామివారు నన్ను ఒక ప్రమాదము నుండి రక్షించారు. అంతకు మునిపే నా క్రితం జన్మయందలి పాపము వలన ఏర్పడే ప్రమాదము తీవ్రత తమ రక్షణ వలన తగ్గును అని చూచాయగా చెప్పారు. ఆ తర్వాత స్వప్నమునందు 2 స్త్రీలు కనిపించి, మేము వెళ్ళిపోతున్నాము, మీకేమీ పర్వాలేదు, స్వామివారు రక్షిస్తారు అని చెప్పారు. శ్రీ స్వామివారిని మరొక నాడు సందర్శించుకున్నప్పుడు తరువాతి నెలలో మీ ఊరు వస్తాను అని అన్నారు. తరువాతి నెలలో ప్రమాదము జరిగినప్పుడు వెంటనే మా వాళ్ళు, దగ్గరున్న వాళ్ళు రైల్వే హాస్పిటల్కు తీసుకువెళ్ళారు. రైల్వే హాస్పిటల్ నందు మొట్టమొదట స్వామివారి భక్తులు ఎదురై స్వామి నామాన్ని స్మరించి మా వాళ్లకు నాకు ధైర్యం చెప్పారు. నాగార్జున హాస్పిటల్ నందలి వైద్యులతో కూడా మాట్లాడినారు. రైల్వే హాస్పిటల్ నందలి సిబ్బంది నేను నొప్పులను తట్టుకొనలేకుంటే తక్షణ చికిత్సను అందించారు. పిమ్మట నాగార్జున హాస్పిటల్కు తరలించినప్పుడు అక్కడ రక్తము ఎక్కించి సర్జరీ జరిగి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ప్రతి క్షణము శ్రీ స్వామి నన్ను కాపాడుతున్నారు అని నాకు అనుభవం కలుగుతున్నది. మీ ఊరు వస్తాను అని స్వామి అన్న మాటకు సారాంశము నాకు అర్థమైనది. కష్ట సమయములో నుండి నేను తేరుకునే వరకు శ్రీ స్వామి అనుక్షణం నన్ను రక్షిస్తూ ఉన్నారు. శ్రీ స్వామిని నమ్మి ఆశ్రయించి ఉన్నప్పుడు మనకున్న కష్టనష్టములు తీవ్రత స్వామి రక్షణ వలన తగ్గించబడును. మన కర్మదోషములు తొలగును. కొందరు భక్తులు వారి వారి దైవాలను నమ్మి కొలుస్తూ ఉంటారు. స్వామివారు మనిషి అనే ఆలోచన ఉంటుంది. తమ దైవాల యొక్క ఆరాధన మానటం పాపం అనే భయం ఉంటుంది. పారాయణ వలన కానీ స్వామిని స్మరించుట చేత కానీ కొత్త సమస్యలు రావు. కర్మానుభవంలో ఉన్నవే బయటకు వచ్చి నెమ్మదిగా సమసిపోవును. మా పుట్టింటిలో వెంకటేశ్వర స్వామి వారిని, పరమేశ్వరి అమ్మవారిని పూజించుకునేవాళ్ళము. సాయిబాబా పూజ చేసేవాళ్ళము. శ్రీ రామదూత స్వామి వారిని మొదట చూసినప్పుడు నాకు తెలియదు ఆ దేవుళ్లను పూజించిన పుణ్యమే స్వామివారి రూపంలో ప్రత్యక్షమైనది అని. కానీ క్రమముగా దేవాది దేవుడు, త్రిమూర్త్యాత్మకుడు, అవధూత చక్రవర్తి, సమర్థ సద్గురుదేవులు, శ్రీ రామదూత స్వామివారు అనేక నిదర్శనములు కలిగిన పిమ్మట దివ్య చరణారవిందములను త్రికరణ శుద్ధిగా దృఢముగా నమ్మి ఉండాలని మనందరి శ్రీ రామదూత స్వామి వారిని ప్రార్థిస్తున్నాను. తరువాయి భాగంలో హైదరాబాద్ నందలి ట్రావెల్స్ అధినేత శ్రీ స్వామి వలన ఆర్థికంగా ఎదుగుట మరియు అమెరికాలో నివసిస్తున్న యువతి తన ఆరోగ్య సమస్యకు ప్రముఖ జ్యోతిష్యుని సలహాలు, నివారణోపాయాలు ఫలితమివ్వక అతను స్వామిని ఆశ్రయించగా ఆమెకు శక్తి ప్రసారము చేసి మరియు జ్యోతిష్యుని మేనకోడలను అతని అన్నయ్యను కూడా స్వామివారు రక్షించిన వాస్తవములను తెలుసుకుందాము. జై జై శ్రీ రామదూత స్వామి.